ఎవరు చెప్పరు ఎవరు చెప్పు ఇదమ్మా కరెక్ట్ ఉండవా చేతులు కలుపుకొని వెళ్దా మరి ఊర్లోకైనప్పుడు మాలోళ్ళు మీరు రావద్దు అంటారు. నిన్న అన్నారా? మా సుశాలు అన్నారు కదా. 3 గుళ్ళు ఉన్నాయి ఊర్లో. ఎల్లమ్మ కూడా, ఇదమ్మ కూడా ఒకటి, కోటమేసమ్మ ఒకటి. ఏ ఒక్క గుళ్ళనే గానీ ఒక అగరబత్తి ముట్టించిన ఈ చరిత్రనే లేదు. వీళ్ళు మాలకులం అన్న ఒకటే ఒక్క కారణంతో ఆలయం లోపల వీళ్ళు అడుగు పెట్టలేదు. కానీ ఈ రోజు అమ్మవారు తల్లికి ఘనంగా పూజలు చేయడానికి బయలుదేరినాం. ఎవరు ఆపుతారో చూస్తాం, మాటలని తుంచి పడేస్తాం. ఎవరు రావడం వల్ల నువ్వు ఇంతగానం కోపాన్ని దాల్చుతున్నావో చెప్పాలి. దళితులు గుడి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మవారు తల్లి పూనిందా? పూని ఏమంటున్నది? దళితులు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే అమ్మవారి తల్లికి ఏడుపు వస్తున్నదా? వారే వా, ఏం టాలెంట్ రా బై. ఏ దళితులనైతే గుడి లోపలికి రావడానికి అర్హులు కాదన్నారో అదే దళితులతో అమ్మవారు తల్లి సాక్షిగా అర్చన చేపిస్తా. ఎవడు ఆప్తాడో చూస్తా. జై అయ్యగారు, అందరూ వచ్చినట్టే పూజ మొదలు పెట్టండి. మీ గోత్రం చెప్పండమ్మా. ఏ ఒక్క గుళ్ళనే గానీ ఒక అగరబత్తి ముట్టించిన ఈ చరిత్రనే లేదు. ఊర్లోకైనప్పుడు మాలోళ్ళు మీరు రావద్దు అంటారు. మెండైన బ్రాహ్మణుడి మెట్ట భూమి ఒక్కటే, దళితుడు ఉండేటి సరిభూమి ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పర బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఈ కన్నా గుడిలో కోత అన్నాడు. వచ్చినావు బిడ్డ గుడిలోకి రాణిస్తలేరు అంటాడు. పాపం మాలోళ్ళు మీరు రావద్దు అంటారు. తీసుకుపోతా అని మాట ఇచ్చిన అమ్మవారి తల్లి తీసుకొని వచ్చింది లాస్ట్ గుడిలోకి. నేను మా తాత ముత్తాతల నుంచి 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న హిస్టరీ ఈ రోజు తిరిగి రాయబడ్డది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో అమ్మ అట్లా ఏం లేదు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఒక మాలవానివి, నువ్వు 1,00,000 రూపాయలు కాదు 2 లక్షల పాటవాని అని అమ్మవారు చీర కాదు కదా, కనీసం చేతి గాజు కూడా మీకు ఏమని మాట్లాడారు నాతోటి. ఆ రోజు నన్ను అన్న మాటలకి, నన్ను పెట్టిన బాధకి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజమా కాదా? మేమేమని అసలు నిజమా? మేము అసలు గుళ్ళకి వచ్చినామా? గిచ్చుకుంటే కూడా అరే నిజమే గుళ్ళకి వచ్చినాం మనం ఏంది? జంగమోన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మాలో వాళ్ళు అన్ని ఆలయాల దగ్గరికి పోతారు, కొబ్బరికాయలు కొడతారు, ఘనంగా పూజలు చేస్తారు, నైవేద్యాలు పెడతారు. ఈ చరిత్ర లేదండి. ఫస్ట్ టైం గుడి ఎక్కినాము, వాళ్ళతో పాటు కూర్చున్నాం. అమ్మవారి దయనా మీ దయనా గానీ మీ ఇద్దరం కలిపి మేము ఒక దేవులా చూస్తున్నాం. నువ్వు వేసుకుంటున్న బట్ట కుట్టింది ఎవరో తెలియదు, నీకు ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ కులమో తెలియదు, ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ ఏ కులమో అడగవు. దేవుని దగ్గరకు వచ్చేసరికి కులము మతము. ఇలాంటి అన్యాయం జరిగిన వాళ్ళ వెంట నా ప్రాణం పోయేంత వరకు పోరాడతా, కట్టె కాలేంత వరకు నా గొంతెత్తుతా. ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం అంతే. వేదాంత మీడియా ఎప్పుడు మీ అంటుంటది అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రంగా మారుతుందని. ఇక్కడ ఉన్నటువంటి ఏ మనిషికి కూడా ఊహొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు వీళ్ళు మాలకులం అన్న ఒకటే ఒక్క కారణంతో ఆలయం లోపల వీళ్ళు అడుగు పెట్టలేదు. కానీ ఈ రోజు మీ అందరి ముందు ఈ ఇంటి ఆడపడుచులతోటే అమ్మవారు తల్లికి ఘనంగా పూజలు చేయడానికి బయలుదేరినాం. ఎవరు ఆపుతారో చూస్తాం. ఇక మించి మీరు దళితులు రావద్దు, మా దేవుని ముట్టొద్దు అన్న మాటలని తుంచి పడేస్తాం. బరాబర్ ఈ వీడియో ఒక నిదర్శనంగా మారుతుంది. పూర్తి యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో ఏ దళితుడైనా ధైర్యంగా గుండె మీద చేసుకొని దేవుని దగ్గరకు పోయే హక్కు మీకుంది. ఆ హక్కు ఉందని నిరూపించడానికే జంగమోన్పల్లి గ్రామ మాల కుటుంబంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మీ ముందు నిదర్శనంగా నిలబడ్డారు. అమ్మ నడవండి, ఖచ్చితంగా ఘనంగా పూజలు చేద్దాం. మన నాపే వాళ్ళు ఎవ్వరూ లేరు. మన హక్కు
మన దేవుణ్ణి మనం పూజించుకోవడం. నడవండి అమ్మ. రోజు 7 గంటలకు పూజ మొదలు పెట్టే వాళ్ళు కేవలము మనం వస్తున్నామని తెలిసి ఒకే ఒక కారణానికి 7:16 అవుతుంది టైం, ఇప్పటికీ పూజ కూడా మొదలు పెట్టలేదు. బతుకమ్మ ఘనంగా ఆడే వాళ్ళు మరి మౌనం పాటిస్తున్నారు. ఈ రోజు ఎస్సీలు దేవుని దగ్గరకు వస్తున్నారు అనే విషయం తెలిసి ఇంత కులపిచ్చి ఉన్నటువంటి వీళ్లకు మరి నిజంగానే అమ్మవారి తల్లికి ఈ కులం వాళ్ళు రావద్దు చేయొద్దు అంటే ఈ కార్యం ఆపాలి, అమ్మవారి తల్లి ఆపాలి. మరి వీళ్ళందరినీ తీసుకొని ఆలయం లోపల కొబ్బరికాయ కొడదాం, అర్చన చేపిద్దామని చెప్పి బయలుదేరినాము. ఏదో ఒక శవం పోతే ఊరంతా ఏమంటారు ముక్కులు మూసుకొని చున్నెలు కప్పుకొని నిలబడతారు కదా, అయ్యో ఇదో పెద్ద అరాచకం జరుగుతున్నట్టు. దళితులు దేవుని దగ్గరికి పోతే అరాచకం జరుగుతున్నది, అయ్యో వెళ్ళిపోతున్నారు అందరు గుళ్ళకి పోతున్నారు, ఏమైతుందో ఇప్పుడు, అయ్యో ఏమైతుంది. దేవుని ముంగట కొబ్బరికాయలు కొట్టి దేవుని వెనక దొంగ పనులు చేస్తే అయితే అయ్యా ఇవన్నీ ఏమైపోయింది. అంత అంటరాని వాళ్ళు అందరు ఇళ్ళలో నిలబడి ఆ పక్క ఊరికి పక్క చూస్తున్నారు, గుడికాడికి రాకుండా. వేసుకుంటున్న బట్ట గుట్టింది ఎవరో తెలియదు, నీకు ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ కులమో తెలియదు, అడగవు. ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ ఏ కులమో అడగవు. రక్తదానం చేస్తే రక్తం ఎవరి నుంచి మనం దానం పొందినామో అడగవు. దేవుని దగ్గరకు వచ్చేసరికి కులము మతము రండి. ఎవరు వచ్చి కుల మతాల గురించి మాట్లాడతారు, ఎవరు వచ్చి మీరు మాలోళ్ళు మీరు పూజలు చేయొద్దు అంటారు, వచ్చి మాట్లాడాలి. రండి అమ్మా రండి, రండి 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 అమ్మా. ఎందుకు ఇట్లా రండి ఆలోచిస్తారు, రండి ఇక్కడ రండి, రండి లోపల రండి, రండి రండి అమ్మా లోపల రండి, లోపల రండి. అమ్మవారి తల్లి అలంకరణ జరుగుతుంది, లోపల రండి, రండి రండి అమ్మా అందరు రండి. జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి, జై భవానీ, జై భవానీ అన్న రండి అందరు రండి లోపల రండి. సరే ఎవరెవరైతే ఫ్రెష్ గా స్నానం చేసుకున్నారో వాళ్ళు మాత్రమే లోపల రండి. పక్క ఎంత చిన్న పిల్లగాడు తన మెదడులో ఇలాంటి విషయాలను ఎంత నాటితే దళితులు గుడి లోపలికి అడుగు పెట్టంగానే అమ్మవారు తల్లి పూని ఏమంటున్నది, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. అయ్యగారు కార్యక్రమం ఏముందో చేయండి కదా, బొట్టు పెడతారా నిమ్మకాయ పెడతారా, పెట్టారా? ఇబ్బంది పెట్టకూడదు, నలింపులో పెట్టకూడదు. స్వామి ఏందో చెప్తా స్వామి మరి దళితులు బోనాలు ఎత్తొద్దు, దళితులు వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకోవడానికి వండిన నైవేద్యాన్ని దేవునికి కూడా సమర్పించొద్దా? వాళ్ళకి లేనిదేంది మీకున్నదేంది? ఏ దళితులనైతే గుడి లోపలికి రావడానికి అర్హులు కాదన్నారో అదే దళితులతో గుడి లోపల అమ్మవారు తల్లి సాక్షిగా అర్చన చేపిస్తా, అదే దళితుల నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తా. ఎవడాప్తాడో చూస్తా. ఎందుకు చెప్పాలి? ఏం చేయాలని తలుచుకున్నారు స్వామి మర్యాలు? తీసుకొని పోలే నాకు మీదేమో భక్తి, మీదేమో ఆచారం, మీదేమో పద్ధతులు, మీదేమో మొక్కులు. దళితులై మొక్కులు కాదా? మీరు సస్తే బొంద దొవ్వనికే రావాలి దళితులు మిమ్మల్ని పూడ్చడానికి, మీరు సస్తే డప్పు కొట్టనికే రావాలి అదే దళితులు. కానీ దేవుణ్ణి మొక్కే అర్హత లేదంటారా?
గుడియే ఏం లేదు స్వామి, గుడియే లేదు. వద్దు, నీ బాధ నీ వాడు, నీ బాధ నీ వాడు. నాకు ఏది లేదు, నీ సమస్య లేదు. సమస్య లేదు. అందరు కూడా దుర్గమ్మ అందరు కూడా కానీ అవన్నీ పట్టించుకో, అవన్నీ లేవు. నీ పూజ నువ్వు కోరుకోవాలి, వాళ్ళు చేయాలంతే, నువ్వు చేయాలి. అవన్నీ లేవు, నువ్వు చేసుకోవాలి. వద్దు, అవన్నీ వద్దు, బాగా వద్దు. ఆ బాగా నాకు వద్దే వద్దు, చాలు. వద్దు. నేను శాంతించాలంటే నాకు బాలస్వామిని కోయాలి. బా ఏం టాలెంట్ రాబోయ్. ఊర్లో ప్రజలకు దేవుడిపై ఉన్నటువంటి అపర భక్తిని బలహీనతగా వాడుకొని అమ్మవారు తల్లి పూనినట్టు దళితులు గుడి లోపలికి వచ్చినందుకు గుడెంత అపవిత్రమైంది, నాకు బాలస్వామిని బలి కావాలని కోరుతున్నాడు. వారేవా, నాకు బాలస్వామిని కోయాలి. అసలు దేవుడి పేరు మీద కోడిని మేకను బలించడమే ఒక పెద్ద నేరం చెప్తూ ఉంటే ఈ అమ్మవారు తల్లి పూనిన వ్యక్తి వచ్చి నాకు బాలస్వామిని బలి కావాలని అడుగుతున్నాడు. అంటే మనిషినే బలించేయమంటున్నాడు. నాకు బాలస్వామిని కోయాలి. తీసుమార్కాడు. నాకు బాలస్వామిని బలి చేయాలి. ఎప్పుడు చేయాలి? ఇప్పుడే ఎప్పుడు? ఇప్పుడే ఏంటికి నీ ఏంటికి చేయాలి? బాధలో బలి అని స్వామి. ఏంటికి చేయాలి? నాకు ఎందుకు వచ్చిర్రు? అవన్నీ సమస్య లేదు. ఎవరు వచ్చారు? నాకు ఎందుకు వచ్చిర్రు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? నీకు లేకు నీకు లేకు ఎవరు వచ్చారు? కనిపించలేదా? ఎవరు? చెప్పాలి చెప్పాలి చెప్తే అర్థమవుతుంది కదా. ఎవరు వచ్చిరో చెప్తే అర్థమవుతుంది కదా. ఎవరి వల్ల తప్పు పుల్లమ్మ వచ్చినా ఎవరు వచ్చారు? చెప్పాలి ఎవరు రావడం వల్ల నువ్వు ఇంతగానం కోపాన్ని దాల్చుతున్నావో చెప్పాలి. చెప్పాలి. మన రాష్ట్రం ఒక నిమిషం, మన రాష్ట్రంలో ఇంతగానము మానభంగాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలను అత్యాచారాలు చేస్తున్నారు. మరి వాటి గురించి ఏమంటావు స్వామి? చెప్పాలి. అమ్మవారి తల్లి అంటే అందరిది కదా, అమ్మవారి తల్లి అంటే అందరిది. దాని గురించి మాట్లాడాలి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నవరాత్రులకు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే విఘ్నేశ్వరుడి పండుగకు జరుగుతున్నటువంటి అణిచివేత కాదు. వందల సంవత్సరాల నుండి ఊర్లో ఉన్నటువంటి 3 ఆలయాలలో ఏ ఆలయంలో కూడా గర్భగుడిలో అడుగు పెట్టే అర్హత దళితులకు లేదు. ఇది ఒక పద్ధతి అని చెప్తున్నారు. అరే ఎవడు సృష్టించిన పద్ధతి, ఎవడు రాసిన పుస్తకం ఇది? మనుషులే సృష్టించుకున్న పద్ధతి కాదా? ఏ దేవుడు చెప్పిండు నాకు నా దగ్గరికి దళితులు రావద్దని చెప్పి? పోనీ ఎవరు చెప్పు? ఎవరు చెప్పు? ఎవరు? ఇదేమని ఇదమ్మవా కరెక్ట్ ఉండవా? నువ్వు చేతులు కర్పూరం పెడదా? మరి ఎంతసేపు ఏం కావద్దురా? ఇన్ని రోజుల నుంచి ఘనంగా పూజలు చేస్తే మరి రాలేరు. మరి ఈ రోజు వీళ్ళు రాగానే వచ్చిర్రు. రాలే కదా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? ఇన్ని రోజుల నుంచి ఇంత ఘనంగా పూజలు అవుతున్నాయి కదా నీకు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు? ఈ రోజు ఏమైందని వచ్చినావు? ఏంటిది మా మీద? ఎవరు రావద్దు చెప్పు. పోని ఎవరు రావడం వల్ల ఇంతగానం నువ్వు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నావు చెప్పు. అది ఎవరు భక్తి వాళ్ళు చేయి స్వామి. కానీ ముందు పూజ లేట్ అవుతున్నది కానీ సరే 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 శాంతించు. అమ్మవారు శాంతించుగా. తప్పులు జరిగితే ఇబ్బందుల పాలు అవ్వండి స్వామి, ఏం కాదు. తప్పులు జరిగిన వాళ్ళు ఎట్లయితే అట్లా అవుతుంది. శాంతించాలి. జై బోలో భవానీ మాతాకి, జై బోలో భవానీ మాతాకి. అంతా మంచిగా చూసుకుంటారు అమ్మవారి తల్లి. మంచిగా పూజలు చేసుకోవాలి, మంచిగా అంతా మనస్ఫూర్తిగా చేస్తారు పూజలు. నువ్వు ఉన్నదే మనుషుల మంచి కూడా నీకే కదా. ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసరికి ఏం చేయాలనో అర్థం కాక సాక్షాత్తు దేవుడే వచ్చి మీరు రావడం వల్ల అపవిత్రం అయిపోయింది, నాకు బాలస్వామి బలి కావాలి, ఊరంతా అల్లకల్లోలం అయిపోతుంది, జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు. చెప్తున్నా, ఇబ్బందుల పాలైతే నా దానికోసం నేను ఏం చేయలేను. ఇబ్బందుల పాలైతే
నా దానికోసం నేను ఏం చేయలేను. కూసో కూసో. నీ చోటా మోటా నాటకాల బెదిరింపులకు భయపడతాం అనుకుంటున్నారా? ఈ రోజు అమ్మవారు తల్లికి దళితులు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తాం. కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తులు ముట్టిస్తారు. ఎవడు మధ్యలో చాపుతాడో చూస్తాం. ఖబర్దార్. ఊగురు స్వామిని కాదు నేను చెప్తున్నాను. మరి వీళ్ళకి ఇబ్బంది వచ్చిందంట స్వామి, వాళ్ళ ఇబ్బంది ఏమో తీర్చు. మరి నీ దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి, నిన్ను మొక్కాలి అన్నదే వాళ్ళ ఇబ్బంది. కొట్టనిస్తలేరంట. మరి అది తీర్చు. చూడు వాళ్ళ ఇబ్బందులు చూడు. నీ ముంగట్నే ఉన్నారు. దళితులు మాల అని చెప్పి పక్కకు పెడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏమో చూడు తల్లి. స్వామి అందరు సమానమే అనుకుంటారు కదా. నీ చీర కొందామని చెప్పి 4 సంవత్సరాల కింద చీర కొంటే నీకు చీర కొనే అర్హుడివి నువ్వు కాదని చెప్పినంట ఒక మనిషికి. అందరు భక్తులను సమానంగా చూసే తల్లివి కదా. ఈ పిల్లగాని ఏందో మరి చూడు. మరి చూసి చెప్తే పక్క జరుగుతా బాధ ఏందో మరి కార్యక్రమం స్టార్ట్ చేయండి. ఇది నడుస్తూనే ఉంటుంది. అంటే మీరు చెప్పాలంటే ఎట్లా ఎట్లా సరే ఆయన అమ్మ చెప్పలేదు. మీదేం లేదే. అందరూ పూజించడానికనే వచ్చారు తల్లిని. కానివ్వండి, ఘనంగా చేసి ఎక్కడ తక్కువ కాకుండా చేస్తాం. కూర్చో రండి అమ్మా, కూర్చోండి అమ్మా. అందరు కూర్చోండి. ఎక్కడ అంత అక్కడ కూర్చోండి. కూర్చో అమ్మా తల్లి, కూర్చో. ఇట్లా రండి, ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. కూర్చో బేటా, నాన్న కూర్చో. ఏం స్వామి పూజ కోసం పూజ ఉన్నాడు స్వామి. అన్న కూర్చో. అద్భుతంగా కూర్చో. ఇట్లా కూర్చో. ఇట్లా ముంగడ కూర్చో. ఇట్లా వచ్చి ఇట్లా కూర్చో. ఏ గుడి లోపలికైతే వాళ్ళు రావద్దన్నారో అదే గర్భగుడి లోపలికి పోయి అదే అమ్మవారు తల్లి కాళ్ళ దగ్గర ఉన్న బొట్టు మనం తీసి మనం పెట్టుకోవాలి. బరాబర్ కొబ్బరికాయ కొట్టాలి, బరాబర్ అగరబత్తులు పెట్టాలి. ఎవడు వచ్చి దళితులు మీరు రావద్దని మాట్లాడతారో నేను చూస్తాను. जय बोलो दुर्गा भवानी की जय। सर्वे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां ओम श्री ग्रामदेवताभ्यो नमः नमः इष्टदेवताभ्यो नमः नमः कुलदेवताभ्यो नमः नमः अतिथिदेवताभ्यो नमः नमः आचार्यदेव नमः नमः अयं मुहूर्तसुमुहूर्तस्थो ओम काचायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा गोत्रं చెప్పండమ్మా రేచల గోత్రోద్భవస్య చెన్నమ్మ చెన్నమ్మ నామదేశ్య శ్రీశైలం శ్రీశైల నామదేశ్య పల్లవి పల్లవి నామదేశ్య సాయితేజ సాయితేజ నామదేశ్య యమున యమున నామదేశ్య వెంకటమ్మ వెంకటమ్మ నామదేశ్య సహ కుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య గోత్రాభిరుద్రస్సు వంశాభిరుద్రస్సు నామశ్రవణాభిజన్ ఓం శ్రీ కాత్యాయనాం పంచపాత్రస్య ఆర్యాన్ భక్తిం దేవి గృహాణం సురపూజితే నమః ఓం శ్రీ తెలంగాణ జోగులంబాయి నీల పరిమళం పత్రం పుష్పం అవో ఇది విచిత్రమే ఉన్నది. దళితులు దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే అమ్మవారి తల్లికి ఏడుపు వస్తున్నదా? దుఃఖం ఆగుతలేదు. సరే, వీళ్ళన్నట్టే అమ్మవారి తల్లి ఆలయంలోకి అడుగు పెడితే అంతా అపవిత్రమైతది అనుకుంటే మరి దళితులు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయని రాయి చేయడం అమ్మవారి తల్లికి పెద్ద కథనా? ఇబ్బంది పెడతామని ఓం శరణ్యబాహత్రమదో పూర్ణాదు మహాలక్ష్మీత విభాం మంగళ నీరాజం సమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే జై బలో దుర్గా భవాని మాతాకి జై. తీసుకోండి, అక్కడి అన్న అక్కడి తీసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి. చలో అక్షంతలు తీసుకోండి అమ్మ అందరూ. ఇగో బేటా, ఇగో ఇగో వచ్చి అందరికి పాదాల దగ్గర పెట్టేసి సైడ్ 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 అక్షంతలు ఇక్కడ ఏంటి అమ్మ? ఇట్లా రండి. ఇట్లా ఇట్లా అమ్మవారి తల్లి దగ్గరికి వచ్చి
పాదాల దగ్గర అక్షంతలు వేసి మీ మొక్కులేమునే మొక్కుండి, అన్నీ తీరుతాయి. మనసు మంచిగా ఉండాలి. మన రంగు, మన కులము, మన మతం అవసరం లేదు. మనసు మంచిగా ఉండాలి. 10 మందికి మంచి చేయాలి. ఒకరికి చెడు చేయొద్దు. ఒకరి ఏడుపుకు మనం కారణం కావద్దు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడు ఉంటాడు. ఆడెవరికి వస్తారు ఎట్లా తెలియాలి? ఎవరెవరు వస్తారు, ఎవరెవరు పోతారు? ముస్లిం పోతాడు, హిందూ పోతాడు, క్రిస్టియన్ పోతాడు, కులం లేదు మతం లేదు, అందరు పోతారు. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడన్నా కోపంతో మొత్తం హైదరాబాద్ కల్లోలం చేయలేదు కదా, అంత మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు. అట్లనే మనం జ్ఞానులం అవ్వాలి. మనం చదువుకున్న వాళ్ళం 10 మందికి మనం చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు విద్యార్థులు, ముఖ్యంగా మీరు తల్లిదండ్రులకు బోధన చేయాలి. ఇట్లా కాదా నాన్న, ఇట్లా కాదమ్మా, ఇట్లా ఉండాలి, మనం ఎదగాలి, 10 మంది కలిసి ఎదగాలని మీరు చెప్పాలి. ఏమంటారు అయ్య గారు? తప్పే మనం మాట్లాడినా? శ్రీశైలం పోతాం, అన్ని దేవాలకు పోతాం, తిరుపతికి పోతాం. మరి దేవుడు ఎవరు వస్తున్నారని చెప్తారా? ఇట్లా వస్తున్నారు వీళ్ళు కులము వీళ్ళకి మతం అని చెప్పారు కదా. అట్లా ఇప్పుడు వాళ్ళ సందేహం ఏంటంటే, గురుగారు మరి వీళ్ళు రావాలా వద్దా, పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం ఏమైనా తప్పు జరుగుతుందా చెప్పండి. అంతే. ఏం తప్పు లేదు చెప్పినా, నేను ఫస్ట్ కానీ మాకు ఆచారం లేదని అన్నారు వాళ్ళే. ఓకే, ఎవరన్నా రావచ్చు కదా. అమ్మా మిమ్మల్ని ఎవరు అడ్డు వాపరు. అందరూ చేయాలి, అందరు బొడ్డెం వేయాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, అందరిని దీవించిపోతుంది అమ్మవారు. మనుషుల నుంచి ఏం చేయాలనిపించినా మీ అందరిలాగానే మీరు కూడా స్వాతంత్ర దేశంలో బ్రతుకుతున్నాము, బ్రిటిష్ కాలంలో బతుకుతలేము, అందరూ సమానమే, ఊరంతా కలిసి ఉండండి. మా పెద్దనాళ్ళు అందరు పూజారులు, అదే మరి అన్ని తెలుసుకొని వచ్చి నలుగురికి చెప్తున్నాం. స్వామి రండి, హైదరాబాద్ లో ఏం చిన్న కష్టం ఉన్నా ఒక ఫోన్ కొడు స్వామి అని గుర్తుపెట్టుకొని అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాం, అంతే చాలు. మన ప్రతి కార్యం దైవ నిర్ణయమే. గుడ్లకైనప్పుడు మాలోలు మీరు రావద్దు అంటారు. నిన్న అన్నారా ఈ కన్నా గుడిలో కోత అన్నాడు. వచ్చినావు బిడ్డ గుడిలకి? గుడిలకు రాణిస్తలేరు అంటాడు. పాపం తీసుకుపోతా అని మాట ఇచ్చిన అమ్మవారి తల్లి తీసుకొని వచ్చింది లాస్ట్ గుడిలోకి. నిన్ను మంచిగా జరిగింది ఆ పూజ. దిగుండు గురు ఫోటో దిగుండు ఒకటి అమ్మవారి తల్లి. అందరు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. జై భవానీ, జై బోలో భవానీ మాతాకి. అమ్మవారి తల్లిని స్వయంగా చూసి మన దళిత సోదరులకు ముఖాలలో వెలుగులు వచ్చినాయి. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సార్. అయ్యో అమ్మ అట్లా ఏం లేదు తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఈ రోజు వరకు క్లియర్ అయిపోయింది. నా కళ్ళు ఏడనిండినాయి అంటే ఎప్పుడైతే మనం లోపలికి అడుగు పెట్టగానే వీళ్ళందరూ ఆడపడుచులు ఆడ కూర్చొని ఆ దేవుణ్ణి చూసి ఎన్నిసార్లు మొక్కుతున్నారు. కలన్న మీ వల్ల జరిగింది. రోజు స్టేజ్ దగ్గరకు పోయినాక మేము అనుకున్నాం ఎట్లా ఎక్కుతామా ఎక్కలేమా, మీరు అందరు ఆగిపోతున్నారు. రండి 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 ఖుషి అవుతుందేమో, అంటే ఉన్న ప్రజలందరూ వస్తారేమో, మళ్ళీ వ్యతిరేకం చేస్తారేమో అని మా మనసులో ఒక గెంటి ఫీలింగ్ ఉండిపోయింది. ఆ గెంటి ఫీలింగ్ వల్ల ముందుకు అడగలేక అటు ఇటు కాక, కానీ దుర్గామాత చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మమ్మల్ని చల్లగా చూడాలి. మా తాత ముత్తాతల నుంచి 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న హిస్టరీ ఈ రోజు తిరిగి రాయబడ్డది. ఒక వేదాన్ మీడియాకి నేను పొద్దున కాల్ చేయడం, మీరు ఎమ్మటే రెస్పాండ్ కావడం నేను కూడా ఊహించలే. మీరు రావడము, ఇదంతా జరగడం నిజంగా మాకు గిచ్చుకుంటే కూడా మాకు నమ్మకం వస్తలేదు. మా ఊర్లో జరిగిందని నేనైతే నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కాలు పెట్టలేదు. మొట్టమొదటిసారిగా నా జీవితంలో మొట్టమొదటిసారి కాలు పెట్టిన ఈ రోజు సభాముఖాన ఊరు జనం అందరి ముందు నువ్వు ఒక మాలవానివి, నువ్వు ₹1,00,000 కాదు 2 లక్షల పాటవాని అని, అమ్మవారి చీర కాదు కదా కనీసం చేతి గాజు కూడా మీకు ఏమని మాట్లాడిన నాతోటి. 2021లో జరిగినప్పుడు ఆ రోజు నన్ను అన్న మాటలకి, నన్ను పెట్టిన బాధకి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా వాళ్ళందరూ కలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. నేను మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రెస్ కు, మీకు, ఆ అమ్మవారికి అంత అంటే మేము ఒక్క రోజు మీకు ఈ రోజు ఫోన్ చేస్తే ఈ రోజు రెస్పాండ్ వచ్చిరంటే అమ్మవారి ఆశీస్సు లేక మీరు రాలేదు. అమ్మవారికి మీకు ఒకటేలాగా చూస్తున్నాం మేము. ఎందుకంటే నేను పుట్టి 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాల నుంచి ఈ చరిత్ర లేదండి. ఫస్ట్ టైం గుడి ఎక్కినాము, వాళ్ళతో పాటు కూర్చున్నాం. ఫస్ట్ టైం అది అమ్మవారి దయనా మీ దయనా కానీ మీ ఇద్దరు కలిపి మేము ఒక దేవులా చూస్తున్నాం. ఎప్పటికీ మీ ఊరిని ఈ ప్రజలను నేను మర్చిపోను. ఈ రోజు మీరు చెప్పిన మీ టాకింగ్ పవరా, మీరు వచ్చిన గడియనా, కానీ ఊరోళ్ళందరూ సర్పంచ్ తో సహా అందరూ ఒక ఏం జరుగుతుంది అసలు నిజమా కాదా, మేమేమని అసలు నిజమా, మేము అసలు గుళ్ళకి వచ్చినామా, గిచ్చుకుంటే కూడా అరే నిజమే గుళ్ళకి వచ్చినాం మనం ఏంది అని ఒక చరిత్ర నిండిపోయింది. ఆడపడుచుల ముఖాలు అన్నిట్లో వెలిగిపోతున్నాయి. అంటే అమ్మవారి తల్లిని స్వయంగా చూస్తే అదృష్టం కూడా లేదా, మనిషి పుట్టుక పుట్టి అనే ఆలోచన వీళ్ళకి. ఈ రోజే చూసిన, అసలు ఇంతవరకు చూడలే. వాళ్ళు రానియంది ఎందుకు పోవాలని అమ్మవారి తల్లి కూడా చాలా ఆనందపడుతుంది. వీళ్ళు మనుషులు వీళ్ళల్లో వీళ్ళు కొట్లాడి ఈ రోజు నన్ను నా వరకు నా భక్తులను రానియలేకపోయారు. ఈ రోజు నా భక్తులందరూ ఈ రోజు సంతోషంగా నా వరకు వచ్చిన తను కూడా చాలా సంతోషపడి ఉంటది. ఏం జరుగుతున్నది అసలు ఏం స్వామి? ఇబ్బందులు లేనే లేవు కదా, మనం ఎందుకు సృష్టించుకునే ఇబ్బందులు ఇవి? నలుగురు కలిసి ఉండాలి.
ఆ కాలంలో తరతరాల నుంచి వస్తున్న ఆచారం అనుకుంటున్నారు, ఇది మనుషులు పెట్టిన ఆచారమే, దేవుడు పెట్టిన ఆచారం కాదు అని ఇక్కడ చదువుకున్న పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అమ్మ. అంతే దేవుని దగ్గర వీళ్ళు రావాలి, వీళ్ళు రావద్దు, వీళ్ళు అడిగేయాలి, వీళ్ళు అడుగు, అది తప్పు కదా తల్లి. మనం ఏ కాలంలో బతుకుతున్నాం, అందరు సమానంగా ఉండాలి. ఊరికి యువత మీరు రేపు పొద్దుగాల మీరు ఎట్లుండాలి, మీకు ఇష్టం ఉన్నప్పుడు ఇడికి రావచ్చు. అంగీకరించడానికి దేవుడు వీళ్ళకు సొంతమని లేదు. తిరుపతికి ఎవరెవరు పోతారో పొద్దుగాల నీ కులం చూపి అని చెప్పి టికెట్ ఇస్తారా? తిరుపతి టికెట్. మనిషికి మించినటువంటి దేవుడు లేడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు, అది అర్థం చేసుకోండి. ప్రజలారా, వేదాంత్ మీడియా ఎక్స్క్లూజివ్ గా అమ్మవారి తల్లి పూజకు అంగరంగ వైభవంగా అందరం కలిసి వెళ్ళి దీప ధూప నైవేద్యాలతో పూజ పూర్తిగా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే రావడం జరిగింది. నీకు మన కెమెరా మిత్రునికి ఒక మాలలో ఉండి పొద్దు నుంచి మా కొరకు కృషి చేస్తుండు సందీప్ అన్నగారికి నిజంగా ధన్యవాదములు. పొద్దున్న నుంచి తినలేడు, తినకుండా అసలు వాటర్ ఎందుకంటే దీక్షలో ఉన్నారు కాబట్టి వాటర్ తాగాలి, ఒక జ్యూస్ తాగాలి. కానీ మా సంతోషంలో బాధ ఉన్నా ఆయన మాకు హ్యాపీగా ఉంది. ఒక అమ్మవారి రూపంలో వచ్చి కెమెరామెన్ అన్న నిజంగా అన్న మీ ముందర చెప్పలేము, మేము లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. నా పెళ్ళై 10 సంవత్సరాల నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరి కోరికలు ఈ రోజు నెరవేరిందని నా పిల్లలు కూడా చాలా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగానే ఉంది సార్. దొంగలు చూసినట్టు ఆ దొంగతనంగా చూడడం ఏంది, ఆ గుంపులు మీటింగ్ లేంది. మొన్నటి వరకు ఎట్లా బొడ్డమ్మలు వేయడానికి రెడీగా పూజ అవగానే బయటకు వస్తే ప్రసాదం తీసుకోవాలని బొడ్డమ్మ వేయాలని ఎట్లా ఉండేవాళ్ళో ఈ రోజు అట్లా లేకుండా అదేందో వింత జంతువు వస్తే చూసేటగా ఎట్లా బయట ఉండి చూస్తారు కదా. అన్ని మారుతాయమ్మా, అన్ని మారే పరిస్థితి వస్తది. నలుగురితో ఉంటే ఇంకా ఒక హ్యాపీగా ఉండేది, ఊరంతా కలిసి హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలా జాతరగా అనిపించేది. కానీ సరే, వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు కాబట్టి ఒక స్టెప్ ఎంకేయచ్చు. రేపు కలుస్తారని మేము ఆశిస్తున్నాము. కలిసి హ్యాపీ కలవకపోతే మళ్ళీ మీ దగ్గర రావాల్సి వస్తుంది. మేము ఖచ్చితంగా నా దగ్గరికి కాదు సారి, తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో కదిలి రావాలి. మరి మారాలి, మార్పులు రావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి కదా. అన్ని సౌమ్యంగా పోవాలి, సామరస్యంగా పోవాలంటే అవ్వవు కదా. వీళ్ళు కూడా వీళ్ళ మనసును నిజంగా చెప్తున్న ప్రజలారా, ఆఫ్ ది కెమెరా కొన్ని జరిగినాయి. అందులో ఈ బ్రదర్ కావచ్చు, కాశీం కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ చేతులున్న ఆయుధమే ST/SC అల్ట్రాసిటీ కేసు. ఆ కేసు గనక వీళ్ళు వెయ్యాలి అనుకుంటే క్షణాలలో FIR అయిపోతుంది. క్షణాలలో అవసరం కూడా లేదు ఆగడం. కానీ వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా మేము కేసులు వేయాలి, గెలవాలి, ఒక మెట్ట ఎక్కువ ఉండాలి కాదు. ఏదో ఈ రోజు కూడా సాధించినామన్న ఆలోచన కాదు. ఈ రోజటికి కూడా నాతోటి అన్న FIR పరిస్థితి వస్తే చేపిద్దాం, లేదు మేము మారుతాము, అందరం కలిసి మెలిసి ఉంటామంటే మాత్రము మా ఊరోళ్ళ మీద పొద్దుగాలు చేసి ముఖాలు చూసుకునే వాళ్ళ మీద మాకు వద్దన్న FIRలు, కంప్లైంట్లు ఇవన్నీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత గొప్ప మనసున్న ఈ దళితులకు కూడా మనం చప్పట్లు కొట్టుకోవాలి ఒకసారి. మా ఊరులో అందరూ మాకు వాళ్ళతో ఎటువంటి విరోధం గానీ, ఎటువంటి కొట్లాటలు ఇవన్నీ మాకు ఏమి లేవు. మా ఆలోచన అంతా ఒకటే, కలిసి ఉండాలి, కలిసి పండగలు చేసుకోవాలి. మన తానికి ఎవరన్నా వస్తే వాళ్ళతో మేము మాట్లాడేంత ధైర్యం ఉండాలి. అన్ని పండుగలు జరిగితే మనం కొట్లాడుకోవద్దు, మనం ఇది కావద్దు. చిన్న ఊరు, చిన్న గ్రామము, ఉన్నాయో కొన్ని ఇండ్లు. ఈ కొన్ని ఇండ్ల ఈ కుల వివక్షతలు ఎందుకని మేము బాధపడ్డాము. ఈ రోజు మన వేదాంత్ మీడియా రావడము, అన్నగారు మాకు సపోర్ట్ చేయడం మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అయినా మార్పు వస్తుందేమో అని మేము ఆశిస్తున్నాము. మార్పు చూడాలి. మీరు చేసిన మార్పు, మీరు ఈ రోజు మాట్లాడిన మాటలు, ముందుకొచ్చి చెప్పిన ఆవేదన, మార్పు కేవలం ఒక జంగమోహన్పల్లిలో కాదు, మార్పు యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో దళితులు ఎక్కడైతే ఇంకా ఇలాంటి కుల వివక్షతకు గురవుతున్నారో వాళ్ళందరిలో చైతన్యం కలుగుతుంది. ఖచ్చితంగా రావాలన్నా మేము అదే కోరుకుంటున్నాము. ఈ రోజు మన వేదాంత్ మీడియా అన్నతోటి మాకు అది సాధ్యమైంది. ఇక మించి ఏ పండుగ జరిగినా, మనసు బాలేకపోయినా దళితులు స్వయంగా వాళ్ళ కొబ్బరికాయను వాళ్ళే తీసుకొని గర్భగుడిలో పోయి వాళ్ళ చేతులతో ముట్టి మొక్కుకునే హక్కు అందరికీ ఉంది. ఏ రోజైనా ఎవరైనా నోరెత్తి ఖండిస్తే ఎంత దూరం అన్న పోనీకి సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్. కొన్ని రోజులైతే వాళ్ళు ఎందుకులే మాట్లాడడం, అంద బానే ఉంది కదా అని చెప్పి వాళ్ళకున్న హక్కులను కూడా మర్చిపోయి పిల్లలకు అక్కడిక్కడ అవమానాలు జరిగితే కూడా పోనీ బెట అట్లనే అంటారు, మనం ఇగో ఈ కులము మనం ఇట్లనే అంటారు అని చెప్పి సామరస్యంగా ఇప్పటి వరకు వచ్చిర్రు. ఇప్పుడైతే తీవ్రంగా మారిపోయిందో అణిచివేత. ఆ రోజే వీళ్ళ గొంతెత్తి ఈ రోజు ఫైనల్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించగలిగిరు. కళ్ళు నిండిన ఈ రోజు వాళ్ళ కళ్ళారా అమ్మవారు తల్లిని చూడగలిగిరు. జై బోలో భవానీ మాతాకి. ఇది ఒక SC, ST, BC, OC ఇలా వర్గాలకు సంబంధించిన గొడవ కాదు. ఇది ఒక మానవత్వానికి సంబంధించినటువంటి విషయం, అజ్ఞానులకు సంబంధించినటువంటి విషయం. వీడియో చూసి ఎంతమంది రక్తం రగులుతుందో. ఈ రోజు మన కాశీం, అరే ఇప్పుడు ఆయన ఒక యాదవ్ గా ఉండి ఇదే ఊరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అయినప్పటికీ కూడా ఇక్కడి వరకు వచ్చి
మేము మీతో నిలబడతా వాళ్ళతోటి కాదు, మీరు జ్ఞానులు వాళ్ళ అజ్ఞానులు అని చెప్పి వీళ్ళతో నిలబడాడు. ఒక్కసారి ఆయనకు ఫోన్ చేయండి. కదా నీ గురించే చెప్తున్నా. ఈ అంశం పైన నేను కూడా గొంతెత్తితే బాగుంటుండే, నేను కూడా ఈరోజు వేదాంత్ మీడియా ముందుంటే బాగుంటుండే అని ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఆదర్శం నువ్వే. ఎందుకంటే నువ్వు ఒక బీసీ బిడ్డ ఉన్నప్పటికీ కూడా ఈరోజు వీళ్ళ వెంట, ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు, రేపు పొద్దుగాల నీ ఇక్కడికి వస్తే నీకు కావాల్సిన వ్యక్తులు వాళ్ళు అయినప్పటికీ లేదు, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ నిలబడని ఆలోచన నీది గొప్పది. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తిని. నేను ఇక్కడ బాధితుని పక్షాన నిలబడకపోతే నేను చదువుకున్నటువంటి చదువుకు, ఆ జ్ఞానానికి అర్థం పరమార్థం అనేది ఉండదని చెప్పి నేను బలంగా నమ్ముతా. అంతా ఒక తల్లికి పుట్టకపోవచ్చు, కానీ ఒక తల్లి పిల్లలాగా బ్రతికితేనే తల్లి బిడ్డలమే అందరం, భరతమాత తల్లి బిడ్డలమే. కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక ప్రధానమైన కేసు ఉన్నప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి డే మొత్తం వీళ్ళతో టైం స్పెండ్ చేయడం జరిగింది. నిజంగా నాకు ఇక్కడ సంతోషము. రేపొద్దున హైకోర్టు దాకా పోయినా, సుప్రీం కోర్టు దాకా పోయినా కానీ మీ వెనక నేను ఉంటే. రోజు కేవలం ఈయననే కాదు, ఎంతో మంది అడ్వకేట్లు ఖచ్చితంగా ముందుకు వస్తారు. మీరు 10 కుటుంబాలు కావు, ఈ రోజు మీరు లక్షల మంది గొంతుక. ఈ రోజు మీరు 10 కుటుంబాలు కావు, చూస్తున్న ప్రతి ఇంటి బిడ్డలు మీరు. మీ వెంట అందరూ ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. చిన్న గీత మీకు పడ్డదంటే, నా సొంత అన్నకు పడితే నేను ఎంత ఆవేశంతో ఉరుకుతొస్తా, అదే ఉరుకులాటతోటి నేను ఈ గ్రామంలో మళ్ళీ మీ ముందు ఉంటా. ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం అంతే. వేదాంత్ మీడియా ఎప్పుడు మీ అంటుంటది. మనందరికీ కాన్స్టిట్యూషన్ అనేది పెద్ద వజ్రాయుధము. ఈ వజ్రాయుధాన్ని మనం అందరం చదివి దీని వల్ల మనం చైతన్యం అవ్వాలి. మీరు భూములు కాను, ప్లాట్లు కావచ్చు, ఇల్లులు కాదు, ఇవి కాదు సంపాదించాల్సిన ఆస్తులు. మీరు మీ పిల్లల్ని కంపల్సరీ చదివించండి. వేదాంత్ ప్రజల మనిషి అని ప్రతిసారి చెప్పుకొని వస్తుంటాను. నా ఆయుధం నా నిజాయితీ, నా ధర్మం, నా నమ్మకం నా ప్రజలు. ఇలాంటి అన్యాయం జరిగిన వాళ్ళ వెంట నా ప్రాణం పోయేంత వరకు పోరాడతా, కట్టె కాలేంత వరకు నా గొంతెత్తుతా. ఖచ్చితంగా వీళ్ళ వెంటుంటా. 15వ శతాబ్దంలోనే అపర భక్తుడైన అన్నమయ్య అప్పుడే చెప్పిండు, మెండైన బ్రాహ్మణుడి మెట్ట భూమి ఒక్కటే, దళితుడు ఉండేటి సరిభూమి ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఈ కాలంలో, ఇంత ఆధునిక కాలంలో కూడా కులాల కోసం గుంపులు కడుతున్నాం, మతాల కోసం మంటలు పెడుతున్నాం. నా నమ్మకమే మీరు, మార్పు మీలో రావాలి. నీకు తెలిసిన విద్యని ఇంకొకటికి పంచే ప్రయత్నం చేయండి. అక్కడ పట్టాలు చేతిలో పెట్టుకొని కూడా ఇంకా కులం, మతం, వివక్షత అనే ఆలోచనతో ఉండే మూర్ఖులు ఉన్నారు. అందరం కలిసి బ్రతకాలి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. నీ బిడ్డకు ప్రెగ్నెన్సీ అయినప్పుడు, నీ కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు, నీ 2 చేతులతోటి పాదాల మీద పడి, అయ్యా డాక్టర్ సాబ్ నా కొడుకుని, నా బిడ్డని బ్రతికించు అని కాళ్ళు మొక్కినప్పుడు, ఆ డాక్టర్ సాబ్ ఏ కులమోడో ఏ మతమోడో అడగవు. మనుషులు పుట్టాక పుట్టింది కులం మతం, కులం మతం పుట్టాక మనుషులు పుట్టలేదు. ఈ వీడియో పెట్టినాక తెలుస్తుంది ఎంత మంది దళితులు కుల వివక్షతకు గురవుతున్నారు, ఎంత మంది దళితులు ఊర్లలో ఈ విధంగా అవమానాలను ప్రతిరోజు దిగమింగుకొని బ్రతుకుతున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం. ఇదే మన వసుధైక కుటుంబం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. రైట్ అమ్మా, అందరికి మనం మంచి కలుద్దాం. ఏం ప్రోగ్రామ్ ఉన్నా ఖచ్చితంగా నేను వస్తా. రైట్ అమ్మా, రైట్. థ్యాంక్ యూ.